7వ ప్రపంచ తెలుగు సాహితీ మహాసభలకు అనేక మంది కళాకారులు వారి కళను ప్రదర్శించడానికి ఈ రోజు మనకి రాజమండ్రి విచ్చేశారు. అదేవిధంగా అనేక మంది పిల్లలు చిన్న పెద్దలను లేకుండా అందరు కళాకారులు సాహిత్యం, సింగంగా అలాగే జానపద నృత్యాలతో ఎంతో అలరింపచేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఒక వినూత్నమైన ప్రదర్శన చేయడానికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అదే తెలుగు తల్లి రూపంలో కొంతమంది చిన్నారులైతే సంసిద్ధమయ్యారు. అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి, ఏ విధంగా రెడీ అయ్యారనే పలు అంశాల గురించి తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గురువు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. గురుగారు, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మాది భవదీయం సంస్థ అండి, హిందూ దేవాలయాల స్వచ్ఛంద సేవా సంస్థ. నా పేరు రవికుమార్ అండి. మా టీము సరస్వతి మేడం గారి టీము, ఆవిడ గురువు గారు, ఆవిడ ఆధ్వర్యంలోనే ఈ నృత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో విశాఖపట్నం నుంచి మేము వచ్చాము. ఈ రోజు ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని వెళ్తాము. మళ్ళీ రేపు ఇంకొక కార్యక్రమంకి రెడీ అవుతాము. ఇక్కడ ఏ కాన్సెప్ట్ చేయబోతున్నారు? శ్రీ వెంకటేశ్వర వైభవం అండి. శ్రీ వెంకటేశ్వర వైభవం. సో అదే విధంగా ఇక్కడ ఏర్పాట్లు, అదేవిధంగా కల్చరల్ టీమ్ అంతా చూసినటువంటి ఈ కల్చరల్ హెడ్ కూడా మనతో ఉన్నారు. సార్ కూడా అడిగి తెలుసుకుందాం. మీ పేరు? ఇక్కడ నా పేరు సూర్యనారాయణ రాజు. నేను ఈ యొక్క శ్రీశ్రీ కళావేదిక ఒక సమన్వయకర్తగా నేను ఈ యొక్క బాధ్యతలు తీసుకున్నాను. ఇందులో భాగంగా మనకి ఏంటంటే యువతని, చిన్నపిల్లల్ని, అందరినీ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం పెట్టాం. ఇలాగా మన భవిష్యత్తులో యువత అనేది తెలుగు పట్ల అవగాహన ఏర్పడుతుంది, మన యొక్క కళల పట్ల అవగాహన ఉంటుంది. కాబట్టి దీన్ని మనందరం కూడా ఎంకరేజ్ చేయాలి. కళాకారులు చాలా మంది చిన్నారులు కూడా వారి ప్రతిభను ప్రదర్శించడానికి ఈ కళా వేదికలో వారి ప్రతిభను ప్రదర్శించారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్నారుల నృత్యం కూడా చాలా బాగా చేశారు. కళా నృత్యాలు ఎలా నేర్పించారు లాంటి విషయాల గురించి గురుగారిని తెలుసుకుందాం. గురుగారు నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు కనికేంద్ర. నేను శ్రీ లలితకళ నృత్య ప్రియా నికేతన్ ద్వారా పిల్లలకి ఆంధ్రనాట్యం నేర్పిస్తున్నాను. ఇది ఏంటంటే ఆలయ నృత్యం అన్నమాట. ఎవరికి తెలియదు, ఎంతో పురాతనమైన నృత్యం ఇది. మనకి 2000 సంవత్సరాల నుంచి కూడా మనకి ఆంధ్రప్రదేశ్ లో అనేది ఇది ఉంది. ముందుగా దీని ఆలయ నృత్యం అని పిలిచేవాళ్ళు, గుళ్ళలో ఆ దేవదాసులు చేసేవాళ్ళు అనమాట. ఆ తర్వాత దీన్ని ఆంధ్రనాట్యం అని పేరు మార్చారు. ఎంతో మంది కళాకారులు దీనికోసం కృషి చేస్తున్నారు. దీన్ని ఇంకా అందరికి స్ప్రెడ్ చేసి మనము దీని గొప్పతనాన్ని అందరికి తెలియజేయాలని చెప్పి చూస్తున్నాము. ఇలాంటి తెలుగు మహాసభలు లాంటి వేదికలో ప్రదర్శించి అందరికి దీని గురించి తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.